ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతోందరూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, ఇక నిన్న ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం కాళేశ్వరం అంటూ, అలాగే సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు పాలమూరు రంగారెడ్డి విషయంలో అంటూ సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. సో మరొక వార్త కూడా మనం చూస్తున్నాం. నంబాల కాల్చివేత, ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పులు, 27 మంది నక్సల్స్ ఎన్కౌంటర్, ఎదురు కాల్పుల్లో డీఆర్జీ జవాన్ కూడా మృతి. సో ఇప్పటికే ఆపరేషన్ కగారును నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇటీవల లక్షలాది మందిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని. సో అటువంటి ఆపరేషన్ కగార్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయ్యారు. సో దీనిపైన అమిత్ షా రియాక్ట్ అయ్యారు, ప్రధానమంత్రి రియాక్ట్ అయ్యారు. కానీ దీనిపైన న్యాయ విచారణ జరిపించాలి, ఇటువంటి ఎన్కౌంటర్లను ఆపేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా మరింతగా పెరుగుతుంది. ఎస్, దేవిప్రసాద్ గారు, సో ఎన్కౌంటర్కి సంబంధించి. గుడ్ మార్నింగ్ రాయేష్, వీక్షకులకు శుభోదయం. ఎందుకంటే మావోయిస్టు పార్టీని 31 మార్చ్ 26 వరకు లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా ప్రకటించి కగార్ అనేటువంటి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి సంవత్సర కాలంలోనే దాదాపుగా 500కు పైగా అనేక మంది ఆదివాసీలను చంపినటువంటి సందర్భాన్ని చూసి నిన్న కేశవరావు చనిపోవడం అనేటువంటిది నిజంగా విప్లవోద్యమంలో ఒక సుదీర్ఘ కాలం పాటు 50 సంవత్సరాల పాటు పనిచేసి నిబద్ధతతో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి పేద ప్రజల కోసం తన పేరేదో ఊరేదో తెలియకుండా పేద ప్రజల కోసం పనిచేసిన కేశవరావు మరణం అనేటువంటిది ఇలా మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. ఆయన పట్ల కన్నీరు కార్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేసీఆర్ గారు మొన్న ఎల్కతుర్తి సభలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటిది మీరు వెంటనే నిలిపివేయాలి, వేలాది మంది ఆదివాసీల పట్ల జరుగుతున్నటువంటి నిర్బంధకాండను ఆపాలని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఒక కేసీఆర్ గారుగా కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రజలు అందరూ కూడా, ఎందుకంటే మీరు మావోయిస్టును ఇలా నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయొచ్చు, కానీ మావోయిస్టులు పెట్టినటువంటి ఎజెండా అనేటువంటిది ఇలా చాలా ప్రామాణికం. అందరికీ, పేదలందరికీ కూడా కూడు గూడు నీడ కావాలని చెప్పి, సమానత్వం కావాలని చెప్పి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక లౌకిక శక్తులు అందరినీ కూడా కలయిక చేసి దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల వాళ్ళు స్పష్టంగా తమ ఎజెండా ప్రకటించారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల డెడ్ లైన్లు పెట్టి మరి చెప్తుంది, మేము మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేసేస్తాం, పూర్తిగా శాంతి నెలకొల్పుతాం, మార్చి 31 నెక్స్ట్ ఇయర్కి 2026కి మొత్తం టోటల్గా లేకుండా చేస్తామనేది కేంద్రం చెప్తున్నమాట. అంటే ఇక ఈ పద్ధతులనే లేకుండా చేస్తుందా అనే ప్రశ్న. నిజంగానే ఇప్పుడు మొన్ననేమో ఇండిస్క్రిమినేట్గా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ముష్కరులు వచ్చి అక్కడ 26 మందిని చంపినటువంటి ఘటన చూసి ఇవాళ దేశంలోనే మన పౌరుల మీద మన సైన్యం చేసేటువంటి దాడిని కూడా ఇవాళ అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేశవరావు గారు ఎక్కడున్నారో మీకు తెలిసిపోయింది. సజీవంగా పట్టుకొని ఆయన్ని న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జైల్లో పెట్టి విచారణ చేసి శిక్ష వేసి ఈ భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ఎట్లాగో మావోయిస్ట్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని నమ్మలేదు కాబట్టే వాళ్ళు ఈ ప్రభుత్వం మీద, ఈ సమాజం మీద ఒక యుద్ధం ప్రకటించి వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. మీరు ఈ రాజ్యాంగాన్ని నమ్మి ప్రమాణం చేసి దేశ పౌరులకు రక్షణ కల్పిస్తామని చెప్పి మీరు ప్రకటించుకున్నటువంటి ప్రభుత్వం డెఫినెట్గా కూడా ఇలా చర్చలు అనేటువంటివి జరపాలని చెప్పి ఇలా అందరూ కూడా ఇప్పుడు మీరు నిన్న సిపిఐకి సంబంధించిన రాజా కూడా నిన్న ప్రకటన చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇట్లా మీరు చంపుకుంటూ పోతే చంపొచ్చు, ఎందుకంటే ఇలా డెఫినెట్గా అంత సైన్యంతో వాళ్ళు కొట్లాడలేరు. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఇవాళ భారతదేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఏం కోరుకుంటున్నారంటే ఈ కగారును నిలిపివేయండి, సజీవంగా వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేయండి, అవసరమైతే చర్చలు జరపండి, వాళ్ళ వాదనను ఓడించి సమాజంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి తప్ప రోజు ఇట్లా కాల్చుకుంటూ పోతే, నెత్తుర్లు బారిస్తూ పోతే, మన పౌరుల మీద మనమే దాడి చేసి చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయాన్ని చాలామంది చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తాం. విజయానంద్ గారు, ఇప్పటిదాకా ఆపరేషన్ కగార్లో వందలాది మంది ఎన్కౌంటర్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపేయాలంటూ కేసీఆర్ గారు డిమాండ్ చేయడంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఆ డిమాండ్ పెరుగుతోంది. అయితే నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టి మరి చెప్తోంది కేంద్రం. అంటే ఇదే పద్ధతిలో అంతం చేస్తుందా, లేదంటే శాంతి స్థాపన చేసి ఒక చర్చలు చేసి అట్లా సాధిస్తుందా అనేది కంటే ఈ రకంగానే చేసుకుంటూ ముందుకెళ్ళుకుంటూ అంతం చేస్తుందా అన్నటువంటి ప్రశ్నలు, ఆందోళనలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. దేశంలో అనేక రకాల
ఆలోచన విధానాలు కలిగినటువంటి పౌర సమాజం ఉన్నప్పుడు ఆ ప్రశ్నలకి వాళ్ళకు ఉన్నటువంటి భిన్నత్వానికి సంబంధించినటువంటి వాటిని పరిష్కరిస్తూ వెళ్ళాల్సిన ప్రభుత్వము తమ దేశ పౌరులే ఒక విభిన్న ధోరణిలో పోతున్నారు అన్న వాళ్ళని మేము చంపేస్తామని ఒక డేట్ పెట్టి ప్రకటించినటువంటి ఒక వింత పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి భారతదేశం వాళ్ళు ఎదుర్కొంటుంది. వాస్తవంగా వీళ్ళకి అనేక రకాల రిసోర్సెస్ ఉంటాయి గవర్నమెంట్‌కి. వాటి ద్వారా వాళ్ళని కన్విన్స్ చేసి టైం ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ కంట్రోల్‌కి వచ్చినారు. వచ్చినప్పుడు వాళ్ళతో వాళ్ళని లొంగదీసుకొని వాళ్ళకి రాజ్యాంగ పరిధిలో వాళ్ళకి ఏ శిక్షలైతే వాళ్ళు ఎక్కడైతే రాజ్యాంగ పరిధిలో ఉల్లంఘనలు చేసిర్రో ఆ పరిధిలో శిక్షలు వేసి ఇంకో మార్గంలో దీన్ని చేయొచ్చు. కానీ మేము పలానా డేట్ లోపల ఇంతమందిని చంపేస్తామని చెప్పి ప్రకటించి ప్రభుత్వమే ముందుకెళ్ళడం అనేది చాలా విచారించదగ్గటువంటి విషయం. ఈ ఈ ప్రకటన ఏదో ఈ డేట్ పెట్టి వీళ్ళను తుదమిట్టిస్తామనే ప్రకటన ఏదో మొన్న 28 మంది చంపిన విదేశీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక డేట్ పెట్టి వాళ్ళను ఈ టైం లోపల చంపుతామని ప్రకటించుంటే భారతదేశంలో ఉన్న మొత్తం మంది ప్రజలందరూ సంతోషపడతారు. వాళ్ళ కగారును ప్రజలందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు ఎంత కాదన్నా మన ప్రజల జీవితాల్లో మార్పు రావాలని ఆలోచనతో పైన వాళ్ళు తీసుకున్న లైను ధోరణి రాజ్యాంగ పరిధి కాదు కావచ్చు, కానీ వాళ్ళు మన భారతదేశంలో మార్పులు రావాలి, ప్రజల జీవన పరిణామాల్లో మార్పులు రావాలని కోరుకొని ఇంకో పంతా ఎంచుకున్న వాళ్ళు మన పౌరులు కాబట్టి వాళ్ళను మార్చుకొని సెట్ చేసుకొని లొంగిపోయిన వాళ్ళు ఇప్పుడు సమాజంలో వచ్చి చాలా మంది హాయిగా బతుకుతూ ఉన్నారు కదా. వాళ్ళు ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అన్ని రాజకీయ పార్టీల్లో చేరినరు. ఇట్లా ఒక సమయం తీసుకున్న తర్వాత మేము తీసుకున్న లైన్ తప్పని వాళ్ళు మార్చుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనిషికి జీవించే హక్కు ఉన్నది. వాళ్ళను చంపేసిన తర్వాత వాళ్ళకు మార్పు చేసుకోవడానికి హక్కు ఉన్నది. కాబట్టి చంపక ముందే వాళ్ళకి ఒక అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత మానవీయటువంటి ధోరణి ఉన్న ఎవరైనా చేయాల్సిన పని. ముఖ్యంగా ప్రభుత్వం అయితే ముఖ్యంగా దాన్ని చాలా సీరియస్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవాళ ఒక మన దేశ పౌరుణ్ణి చంపి ట్విట్టర్లో అది ఒక ఘనమైన కార్యక్రమంగా ప్రకటించుకునేటువంటి ధోరణికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెళ్ళింది. మొట్టమొదటి పార్టీ అనుకుంటా నేను టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో వాళ్ళ ప్లీనరీలోనే తీర్మానం ప్రజలతో చేయించేటువంటి ప్రకటన చేసింది మొట్టమొదటిగా. అట్లా మిగతా పార్టీలు కూడా సీరియస్ గా దాని మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఏమాత్రం మూవ్ చేయట్లేదు. రాష్ట్రంలో ఏదో కమిటీ వేస్తామని చర్చల కమిటీ అనేదో చెప్పినారు, కానీ దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటి వరకు పెద్దగా దీని మీద యాక్షన్ ఏమి తీసుకుంటలేనట్టుంది. ఇప్పటికైనా వాళ్ళతోటి శాంతి చర్చలు జరపాలి, వాళ్ళందరినీ మన అధీనంలోకి తీసుకోవాలి. వాళ్ళు డిమాండ్లు ఏమన్నా పరిష్కరించేటివి న్యాయబద్ధమైన ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేయాలి. చంపడం అనేది చాలా దారుణం. అది మన దేశ పౌరులనే చంపుకోవడం అనేది చాలా దారుణం. చాలా వాళ్ళ విలువైన వాళ్ళు, మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మన దేశ బిడ్డలు, నిస్వార్థ పరులు, అలాంటి వాళ్ళని ఇట్లా పొట్టన పెట్టుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకనే దేశంలో అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తారు. అంటే ఇట్లా డెడ్ లైన్స్ పెట్టి మేము చర్చిస్తాం, ఆ చర్చల ద్వారా ఒక శాంతి స్థాపన చేస్తాం, తర్వాత దాని ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి దీన్ని అంతం చేస్తామని చెప్పడం అనేది ఒక పద్ధతి. కానీ అట్లా కాకుండా ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలోనే డెడ్ లైన్లు పెట్టారంటే ఇదే పద్ధతిని అనుసరిస్తారా రాబోయే రోజుల్లో అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితులు. రాజేష్ గారు, వాళ్ళ కేంద్ర కమిటీ నాయకులు అభయ్ కానీ లేకుంటే భూపేష్ కానీ ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మేము శాంతి చర్చలు కోరుకుంటున్నాం, భారత ప్రభుత్వంతో మేము చర్చలు జరగాలనుకుంటున్నాం, ఆ చర్చలలో ఎజెండాలు ఏం ఫిక్స్ చేస్తారో చెప్పండి, డెఫినెట్గా మేము అందరం కూడా వచ్చి చర్చల్లో పాల్గొంటామని వాళ్ళు ప్రకటించిన తర్వాత ఒకవైపు చేతులు ఎత్తేసి మేము మీ దగ్గరకు వస్తున్నామని చెప్పిన తర్వాత కూడా ఇట్లా దాడి చేసి చంపడం అనేటువంటిది ఇది ఏ మేరకు సబబు అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం. రెండవది కూడా ఇవాళ ఇంతకుముందే విజయానంద్ చెప్పినట్టు ఇవాళ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు చేయమని చేస్తే మీరు పలానా తేదీలోగా వాళ్ళని నిర్మూలిస్తామని ఎన్నడూ చెప్పలేదు. మన పౌరుల్ని మనం నిర్మూలిస్తామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం. రెండవది కూడా ఇవాళ వాళ్ళు చెప్తున్న ఎజెండా
ఏదైతే నక్సలైట్లు పెట్టినటువంటి ఎజెండాను, మావోయిస్ట్ ఎజెండాను గత 50 ఏళ్లుగా అనేక రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు దేశభక్తులు అని ప్రకటనించినటువంటి నేపథ్యాన్ని చూసాం. కేసీఆర్ గారు ఆనాడు చాలా స్పష్టంగా నక్సలైట్లు లేవనెత్తున్నటువంటి పేద ప్రజల ఎజెండాను మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా కేసీఆర్ ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఇవాళ మీరు చేయాల్సింది ఏంది? అమిత్ షా ఈ దేశంలో పేదలకు అందరినీ కూడా పేదరికం నిర్మూలిస్తామని మీరు డెడ్ లైన్ విధించండి, నిరుద్యోగం నిర్మూలన చేస్తామని డెడ్ లైన్ విధించండి, ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని మీరు డెడ్ లైన్ పెట్టండి. కానీ మనుషుల్ని చంపి, మీరు నాయకుల్ని చంపి, అసలు పేరేదో ఊరేదో తెలియకుండా ఆదివాసీల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఆదివాసులు చైతన్యమవుతున్నట్టు రాయేష్ కేవలం వాళ్ళ వల్లే. ఇప్పటి వరకు కూడా వాళ్ళ కనీస జ్ఞానాన్ని లేనటువంటి వాళ్ళకి ఇలా జ్ఞానాన్ని బోధించి వాళ్ళకి చట్టాలు చెప్పి ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఇలా పెద్ద ఎత్తున పోరాటం చేపిస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఇట్లా అమానుషంగా ప్రవర్తించడం అనేటువంటిది ఇది సభ్య సమాజం క్షమించదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాం. విజయాన్ గారు, సో ఇంత దేశవ్యాప్తంగా ఇంత డిమాండ్ వస్తున్నా కూడా, అంటే చర్చలు చేయండి అనే డిమాండ్ వస్తున్నా, వాళ్ళు కూడా చర్చలకు సిద్ధమని ఒక ప్రకటనలు వస్తున్నా కూడా మరి చర్చలకు ఏంటి అభ్యంతరం ఏంటి? కేంద్రం ఎందుకు చర్చలకి పూనుకోవట్లేదు అన్నటువంటి ఒక ప్రశ్న. అయితే ఈ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం వచ్చింది చరిత్రలో, మొత్తం భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో ఈ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏమిటంటే అది మావోయిస్ట్ కేంద్ర కమిటీ స్పష్టంగా వాళ్ళ ప్రకటిస్తున్నారు, మేము వాళ్ళ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగానే. అంతకుముందు మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నదాని ఒక అవకాశం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆహ్వానించి ఆ చర్చలు జరిపి వీలైతే ఆ చర్చలు సక్సెస్ అయితే ఇవాళ అంతర్గతంగా ఉన్న ఘర్షణ మొత్తము ఈ 70 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము సమాప్తం చేసినటువంటి ఒక ఘనమైన కీర్తి ప్రభుత్వానికి దక్కుతుంది. అవకాశాన్ని వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు. తర్వాత చంపడం ద్వారా నిర్మూలించడం అనేది ఇంపాసిబుల్ సార్, ఎక్కడ కూడా. అది ఆ విధానమే తప్పు. ఎందుకంటే విధానాలు, ఆలోచనలను అనేటివి నిరంతరం పుట్టుకొస్తూనే ఉంటాయి. అటు మనుషులను చంపడం ద్వారా ఆలోచనలు ఆపడం అనేది అసాధ్యమైతుంది. అది ఇంకో రూపంలో వస్తుంది. ఈ వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని చేయను. ఒకవేళ చర్చలు ప్రభుత్వం పెట్టిన షరతుల ప్రకారం వాళ్ళు వినకుండా వాళ్ళు అదే పద్ధతిలో పోతే వాళ్ళు రాజ్యాంగేతర శక్తులు కాబట్టి ప్రభుత్వం తరకు ఎప్పుడైనా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం మంచి ఛాన్స్ ను చేజార్చుకుంటుందనే భావన కూడా ఉంది. రైట్. ఇక ఎన్కౌంటర్ ని చాలా మంది ప్రజా సంఘాలు కావచ్చు, చాలా పార్టీలు కావచ్చు ఖండిస్తున్నాయి. దీనిపైన న్యాయ విచారణ జరపాలని, అట్ ద సేమ్ టైం శాంతి స్థాపన ద్వారా అట్లా ఒక పురోగతి సాధించాలి, కానీ ఈ రకంగా ఎన్కౌంటర్లు చేయడం అనేది సబబు కాదు అంటూ అనేక ప్రజా సంఘాల నాయకులు రియాక్ట్ అవుతున్నారు ఈ ఎన్కౌంటర్ పట్ల. కాళేశ్వరం ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, తర్వాత పాలమూరు రంగారెడ్డి విషయంలో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదని, రెండింటిలో కూడా ఎటువంటి అవినీతి జరగలేదు అనేది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాట ఇది. ఎస్ దేవిప్రసాద్ గారు, పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదంటూ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కూడా ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, దీంట్లో కావాలని ఇట్లా కేసులు వేయడం సరికాదు అంటూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, అలాగే వీటిని విచారించాల్సిన పని లేదంటూ జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది, దీని ద్వారా ఎటువంటి సమాధానం దొరికింది వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుని రకరకాలుగా విమర్శించే వాళ్ళ కోసం? ఇప్పుడు రాజేష్ గారు, కాళేశ్వరంకు సంబంధించి ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలక పాత్ర పోషించింది నీళ్లు. అంటే నీళ్లు లేక ఇక్కడ రైతాంగం అంతా పడుతున్నటువంటి ఇబ్బందిని, నీటి కోసం పడుతున్నటువంటి తనలాటని కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎజెండాలో పెట్టినటువంటి అంశాలను అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఈ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, అట్లాగే పారిశ్రామిక ప్రగతి కోసం ఇవ్వాలని ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. నిర్మాణం జరుగుతుండగానే దీని మీద కుట్రలు చేసి చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద కేసులు వేసి ప్రాజెక్టును ఆపాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు జరుగుతున్నంతసేపు కూడా అవినీతిగా రకరకాలుగా ముద్రలు వేసి ప్రాజెక్టును అడ్డుకోవడానికి రకరకాల కుట్రలతో ఇస్తుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి వాటిని రైతులు అనుభవిస్తున్నటువంటి క్రమంలో కూడా ఇందులో అవినీతి ఉందని చెప్పి, అంటే మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణం ఇష్టం లేనటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇలా కాళేశ్వరం మీద దుమ్ము పోసేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడతా ఉంది, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. ఇలా సుప్రీంకోర్టులో గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది,
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని చాలా స్పష్టం చేసింది. ఎక్కడ కూడా అవినీతికి అవసరమైనటువంటి ఆధారాలు లేదు, సిబిఐ దర్యాప్తు అవసరమే లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినాక ఇవాళ ఘోష్ కమిటీ ఏం విచారణ చేస్తుంది రాజేష్ గారు? అత్యున్నతమైనటువంటిది సుప్రీంకోర్టు. ఇలా మన దేశానికి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు. ఇలా ఘోష్ కమిటీ ఇలా చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా ఏం జరుగుతూ ఉంది? ఘోష్ కమిటీ దగ్గరికి పోయి కాళేశ్వరంకు వ్యతిరేకంగా ప్రకటించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా పదవులు ఇస్తూ ఉన్నది. చెప్పండి, ఇవాళ అందరికి కూడా ఎవరెవరైతే కాళేశ్వరం మీద వ్యతిరేకంగా పోయి ఘోష్ దగ్గర స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రాజకీయ పదవులు క్విడ్ ప్రోకోలో లభిస్తున్నాయనేటువంటి భావన కూడా ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే అక్కడ వ్యతిరేకంగా చెప్తున్నారో వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ ఇక్కడ ప్లేస్మెంట్ అవుతున్నారు, రిహాబిలేట్ అవుతున్నారు, పొలిటికల్ రిహాబిలేషన్ జరుగుతూ ఉంది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం మేడిగడ్డ దగ్గర ఒక 2-3 పిల్లలు కుగ్గితే మొత్తం లక్షలాది రూపాయలతో నిర్మించినటువంటి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి ఇవాళ కేసీఆర్ నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాన్ని మూసివేయాలి. ఇది ఎందులో భాగంగా జరుగుతున్నది? చంద్రబాబు నాయుడు ఈ మేడిగడ్డను తీసేసి రేపు ఇంకెక్కడో దగ్గర నీళ్ళన్నీ కూడా వృధా పోయి రేపు ఆంధ్రప్రదేశ్కు పారించాలని చెప్పి ఒక కుట్ర ఇవాళ ఇందులో దాగి ఉందని చెప్పి కూడా నిన్న మొన్న మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఇవాళ తెలంగాణను ఎండబెట్టడానికి, తెలంగాణను కష్టపెట్టడానికి, తెలంగాణను గోసబెట్టడానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఒక కుట్రని ఇవాళ తెలంగాణ సమాజం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హరీష్ రావుకు నోటీసులు, గతంలో పనిచేసిన ఈటెలకు నోటీసులు, కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఏం చేయదలుచుకోరు? విధానపరమైనటువంటి నిర్ణయాలు. తెలంగాణకు నీళ్ళు ఇవ్వడం పాపమా? కేసీఆర్ చేసిన పాపం ఏంది? ఇలా కోట్లాది పంట పండించడం అనేటువంటిది నేరమా? గతంలో ఎన్నడూ లేనటువంటి సాగునీరు ఇచ్చి ఇవాళ లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఇవాళ సమాజం అంతా కూడా చాలా స్పష్టంగా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నది. నీళ్ళు ఇవ్వడం లేదు. ఇవాళ ఎక్కడ కూడా చెర్లన్నీ కూడా ఈ సీజన్లో కూడా గతంలో మత్తడి దుంకినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ ఏ గ్రామంలో కూడా నీళ్ళు లేక ఒకవైపు సాగునీరుకు, ఒకవైపు తాగునీటికు ఇవాళ జనం అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మేడిగడ్డ రిపేర్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫలితాలు కంటిన్యూ. ఇవాళ 2 పంటలు ఇవాళ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ఇవాళ అవినీతి మీద మాట్లాడేటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక పెద్ద కనువిప్పు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజేష్, రైట్గా ఇలా కేసులు వేయడం సరికాదంటూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రియాక్ట్ అయ్యారు. ఏదో ఒక సాకు చూపుతూ ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి, అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు, తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది, తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించింది అంటూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రియాక్ట్ అయ్యారు. కాళేశ్వరం యొక్క గొప్పదనం గురించి, అది అందిస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మేలు గురించి. తర్వాత జస్టిస్ నాగరత్నకు రియాక్ట్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో వీటిని విచారించాల్సిన పని లేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగింది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు, అలాంటి పిటిషన్లను విచారించే అవసరం కూడా లేదు, ఇందులో హైకోర్టు అన్ని విషయాల్ని పరిశీలించే తీర్పు ఇచ్చింది, మళ్ళీ అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు, ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయాలపైన స్పష్టత ఇచ్చిందంటూ జస్టిస్ నాగరత్న రియాక్ట్ అయ్యారు. ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, పాలమూరు రంగారెడ్డి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ ఆ 2 ప్రాజెక్టులు తెలంగాణకు ఎంత ప్రయోజనకారులుగా ఉన్నాయి, వాటిపైన విమర్శలు చేసేటువంటి వ్యక్తులు కానీ, వాటిపైన విమర్శలు చేసే పార్టీలు కానీ వాళ్లకు చెంపబెట్టులాగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉంది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వస్తున్నటువంటి రియాక్షన్. సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు నేపథ్యంలో కాళేశ్వరాన్ని రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు, కేవలం రాజకీయ విమర్శల కోసం మాత్రమే చేస్తున్నారు, కానీ కాళేశ్వరం గొప్పదనాన్ని సుప్రీంకోర్టు గుర్తించినటువంటి విషయం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి గురించి కావచ్చు, విమర్శలు చేసే వాళ్ళకు ఒక చెంపబెట్టులాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా, తర్వాత పాలమూరు రంగారెడ్డిలో ఎటువంటి అవినీతి జరగలేదు, 2 ప్రాజెక్టులు కూడా ఎటువంటి అవినీతి జరగలేదు, తద్వారా తెలంగాణ రైతాంగానికి మరింతగా దోహదకారిగా 2 ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయని సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఎస్ విజయానంద్ గారు, సో కాళేశ్వరాన్ని రకరకాలుగా విమర్శించే వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెబుతోంది? మన కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఒక ముఖ్య భూమిక ఎట్లా పోషిస్తున్నట్టుగా మనం చర్చించుకోవచ్చు. రాజేష్ భాయ్, ఇప్పుడు ఒక 2-3 అంశాలు ప్రధానంగా తెలంగాణ సమాజము ఆలోచించాల్సిన అవసరం. జనరల్గా ఎక్కడైనా కానీ ఒక ప్రాజెక్ట్ కట్టాలి, మాకు నీళ్ళ అలొకేషన్ కావాలని పోరాటం చేసుడు ఉంటుంది.
మీరు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దేవి సార్ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ కొద్దిగా మీరు నన్ను కరెక్ట్ చేయండి. ఇప్పుడు మాకు నీళ్లు కేటాయింపులు చేయండి, మా నదీ జలాల వాటా ఎంత అని కృష్ణా నీళ్ల కోసము ఇప్పటికీ సుప్రీంకోర్టులో బోల్డన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు గొడవలు అవుతున్నాయి. కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ కూడా మా నీళ్ల వాటా కావేరిలో తేల్చాలని చెప్పేసి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున లొల్లులు అవుతాయి. అట్లాంటిది గోదావరి నదీ జలాల వాటాను స్థిరీకరిస్తూ మొత్తం నీటి కేటాయింపులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నదీ జలాల మీద చట్టం తీసుకొచ్చే నాటికల్లా త్వరగా గోదావరి మీద ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలను మొత్తంగా తెలంగాణ వాటాను స్థిరీకరింపజేసి అసలు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము చేస్తున్న యుద్ధం, మావోయిస్టు పార్టీ పుట్టుక, తెలంగాణ నుంచి వ్యాప్తి జరగడానికి కారణమైనటువంటి నీళ్ల కొరత, ఇటు తెలంగాణ ఉద్యమానికైనా అటు మావోయిస్టు ఉద్యమానికైనా ప్రధానంగా అదొక పెద్ద కారణం. అది అట్లాంటి ప్రధానమైనటువంటి దానికి ఒక సొల్యూషన్ గా నీటి పంపకము, నీళ్లను రైతుల పొలాలకు తీసుకొస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి, లేదా మాకు జాతీయ హోదా ఇవ్వాలి మా ప్రాజెక్టుకు అని అడగాల్సింది పోయి, ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు కట్టద్దు, కట్టిన ప్రాజెక్టును మూసేయాలనే గొడవ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు ఇది ఒక తెలంగాణలోనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మాకు నీళ్లు కావాలని కొట్లాడాలి, కానీ మాకు గన్ని నీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? రెండోది, ఇది వద్దని కొట్లాడిన ఎవరైతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఇవాళ ఉన్నతమైన హోదాలు, రాజకీయ పదవులు వస్తున్నాయి. ఇందాక దేవి గారు చెప్పారు, హైకోర్టులో కేసు కొట్టివేస్తే సుప్రీంకోర్టు పోయి అయినా దాని మీద ఏదైనా బురద జల్లాలనే ప్రయత్నం కూడా ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ ఎట్లా చేస్తున్నారు అనేది పక్కకు పెడితే, ఎందుకు తెలంగాణకు నీళ్లు వస్తే ఇంత గొడవ అవుతుంది అనే దాని మీద చర్చ జరగాలి సార్ ఫస్ట్ తెలంగాణ అంతటా. ఇప్పుడు అదే మనకు నీళ్లు అవసరం లేదన్నప్పుడు కృష్ణా జలాల మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మా వాటా కోసము మేము కొట్లాడుతున్నాం అనే దాని కేసులను విత్డ్రా చేస్తారు. విజయానంద్ గారు కాళేశ్వరం పైన కమిషన్ వేశారు. కమిషన్ వేసిన తర్వాత ఫస్ట్ నరసింహారెడ్డి అనుకుంటా, ఐ థింక్ ఎస్, ఆయన అసలు ఏమి ఎంక్వైరీ కాకముందే ఆయన మాట్లాడిన మాటల నేపథ్యంలో అప్పుడు కేసీఆర్ గారు పూర్తిగా వ్యతిరేకించారు. తర్వాత మారారు, వీసీ ఘోష్ వచ్చారు, అదంతా ఓకే. అయితే ఆ కమిషన్ ద్వారా ఏదో జరిగింది, విజయానంద్ గారు, ఆ కమిషన్ ద్వారా దీంట్లో ఏదో జరిగింది, ఇది అవినీతి జరిగిందా లేకపోతే నిర్మాణం సరిగ్గా జరగలేదని చెప్పించే ప్రయత్నం అనేది జరుగుతుందా? దాంట్లో భాగంగానే ఇప్పుడు కమిషన్ నోటీసులు, ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఏదో జరిగిందని చెప్పించే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి ఒక బలమైన ఒపీనియన్ కూడా వినిపిస్తోంది. నేను మీరు ఇప్పుడు ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయని చెప్తున్నారు, వాళ్ళు కావాల్సుకొని చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు అనేది మూలంగా డిస్కషన్ జరగాలి. ఎందుకు నీళ్లు ఇస్తే, నీళ్లు తీసుకొస్తే, ఒకవేళ నిజంగానే అక్కడ కరప్షన్ జరిగింది, అవినీతి జరిగింది, లోటుపాట్లు ఉన్నాయి, దాని మీద విచారణ కొనసాగించి ప్రాజెక్టును కొనసాగించాలి కదా. ఇప్పుడు మన తెలంగాణ ప్రజల నీటి వాటా గురించి, ఇప్పుడు ఇది బీఆర్ఎస్ సమస్య కాదు సార్, ఇది కాంగ్రెస్ సమస్య కాదు, ఇది తెలంగాణ ప్రజల నీటి వాటా సమస్య. ఇప్పుడు అక్కడ 240 టీఎంసీల నీళ్లు ఉంటే మాకు 16 టీఎంసీల నీళ్లు సరిపోతాయని ఎందుకు అంటున్నారు? ఎవరైనా మాకు నీళ్ళు ఎక్కువ కావాలనాలి కదా. మాకు తక్కువ నీళ్ళు అయినా మంచిదే అని చెప్పి ప్రభుత్వం ఎందుకు వాదిస్తున్నది? ఇది మొదటి నుంచి తెలంగాణ ప్రాజెక్టుల మీద, తెలంగాణ ప్రజల మీద ఈ విధానం ఎందుకు కొనసాగుతుంది? ఇక దాన్ని మూసేయడానికి మీరు చెప్తున్నవన్నీ కూడా చేస్తున్నారు, కమిషన్లు వేస్తున్నారు, విచారణ చేస్తున్నారు, ఆ ప్రాజెక్టే తప్పని. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు రాజకీయ, అసలు కాదు సార్. బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు వాళ్ళకి ఏమైతుంది? వాళ్ళ ప్రాజెక్టు కట్టినరు, వాళ్ళు పార్టీ విచారణకు దీనిలో ఎక్కడ కూడా నాయకులకు కూడా ఏం కాదు. ఎందుకంటే అక్కడ ఇవాళ సుప్రీంకోర్టే క్లియర్ గా ఇక్కడ అవినీతి జరగడానికి అవకాశం లేదన్నది. ఎవరికి నష్టం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇట్లా అనేక మంది రాజకీయ పార్టీలు తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్న నాడు అన్యాయం చేయడంలో పాత్ర వహించి మౌనంగా ఉన్న వాళ్ళ కోసము వాళ్ళు ఇట్లనే ఉంటారని చెప్పి మనకంటూ ఒక పార్టీ కావాలని పుట్టి తెలంగాణ సాధించిన కారణమే నీళ్ల కోసమని ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకొస్తే ఆ నీళ్లను తెలంగాణకు రాకుండా మళ్ళీ అడ్డుకుంటుంటే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ఆ నాయకులందరూ రేపు తెలంగాణ చరిత్రలో దోషులుగా మిగిలిపోతారు. ఇది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు చరిత్రలో సార్. ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఏమవు సార్?
టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చుంటే ఇప్పుడు అది రిపేర్ చేసి ఇప్పుడు నీళ్లు మొత్తం మళ్ళీ యథావిధిగా వచ్చు కదా. ఖచ్చితంగా అవును. ఇదంతా ఏం జరగకపోవు కదా. అవును. రేపు పొద్దుగాల ఒకవేళ ప్రభుత్వం మరి రేపు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని రిపేర్ చేసి, రిపేర్ కూడా ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. రిపేర్ ఎవరు చేస్తానన్నాడు? వాడు ఎల్ఎన్టీ వాడే చేస్తా అంటున్నాడు. వాడు మేమే పైసలు పెట్టుకొని చేస్తాం సార్, అది మెయింటెనెన్స్ కూడా మాదే బాధ్యత అంటున్నాడు. అయినప్పటికీ ఆ రిపేర్ వాళ్ళు నేను చేస్తానన్నప్పటికీ చెయ్యకుండా ఆపి విచారణ జరిపించాలి. నేను విచారణ కంపల్సరీ కొనసాగించండి. ఆ బీఆర్ఎస్ పార్టీ మీద అప్పుడు నిర్ణయాలు తీసుకున్న రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద విచారణ జరిపించండి. అందాక ప్రాజెక్టుని ఎందుకు ఆపుతున్నారు? రైట్, ఓకే. ఇవాళ మొత్తము సమాజం కోరుకున్న సుప్రీంకోర్టు ఇవాళ సో కాంగ్రెస్ అనేది కమిషన్ల ప్రభుత్వంగా నడుస్తోంది. ఆ కమిషన్ల నుంచి దృష్టి మరల్చడం కోసమే ఇట్లా కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు వస్తున్నాయంటే నిన్న కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారు. రాజేష్ గారు, నిజంగానే ఇప్పుడు ఈ సమస్య అంటే కాళేశ్వరం గోదావరికి సంబంధించినటువంటి నీటి వాటాను సరైనటువంటి పద్ధతిలో గతంలో ఉన్నటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వంలో తెలంగాణ పొట్టగొట్టడానికి వాళ్ళు ఉపయోగించుకోలేదు. ఎందుకంటే అది ఆంధ్ర పాలకులు కాబట్టి తెలంగాణ పట్ల సోయి లేనటువంటి పరిస్థితి చూసాం. కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఉండేటువంటి నీటి వాటాను సమర్థవంతంగా వినియోగించుకొని తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక కఠోర నిర్ణయం తీసుకొని, ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని మహారాష్ట్రకు అనేక సందర్భాల్లో పోయి ఒప్పించి చివరికి మనం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఇలా ఆ నీరు రావడం వల్ల ఇలా తెలంగాణ అంతా కూడా ఎట్లా సస్యశ్యామలమైందో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసినటువంటి సందర్భం. కానీ ఇలా జరుగుతున్న కుట్ర ఏంటంటే, మేడిగడ్డ దగ్గర జరుగుతున్నటువంటి ఈ చిన్న డ్యామేజ్ను దృష్టిలో పెట్టుకొని మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టును డిఫంక్ట్ చేసి గోదావరి నీళ్లన్నీ కూడా ఆంధ్రకు తరలించాలని ఇలా మోదీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నదనేటువంటి భావన ఇలా సర్వత్రా నెలకొని ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇలా కాంగ్రెస్ కమిషన్ల దృష్టి నుంచి మరల్చేందుకు ఇలా కమిషన్ 7 సార్లు వాయిదా ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నిజంగానే మీకు ఆధారంలో ఎన్నికల ముందు చాలా ప్రచారం చేశారు, కేసీఆర్ మీద దుష్ప్రచారం చేశారు, టీఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రచారం చేశారు, 7 సార్లు వాయిదా ఇచ్చారు. ఈ 7 సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా కమిషను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంజనీర్లు కానీ ఇంజనీర్లను అవమానపరిచే విధంగా 24 గంటలు పనిచేసి తెలంగాణ కోసం కష్టపడేటువంటి ఇంజనీర్లందరినీ కూడా మానసిక క్షోభకి ఇలా ప్రభుత్వం గురి చేస్తూ ఉంది. ఇలా కష్టపడి పనిచేసి నీటినిచ్చి తెలంగాణకు వరప్రదాయనిగా మార్చినటువంటి ఇంజనీర్ పట్ల కానీ, విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ బురద జల్లేటువంటి ప్రయత్నం ఇలా చేయడం అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీకు చేతనైతే దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వండి, లేకుంటే వదిలిపోండి అని ఇలా ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా మీరు ముఖ్యమంత్రికి ఇలా ఏదో ఇచ్చి మీరు మాజీ ముఖ్యమంత్రిని పిలుస్తారు. మరి ఎస్ఎల్బీసీలో 8 మంది చనిపోయారు. నేను హరీష్ రావు గారు ప్రశ్నించారు. సుంకిశాలకు గోడ నిర్మాణం కూలిపోయింది. మీరు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏ నిపుణులను అడిగి మీరు ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభించిన తర్వాత డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంది? మీ కమిషన్ లేనా? మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా నోటీస్ ఇచ్చి పిలవండి. మూడవది, 10,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద దోచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత సేవల మీద అది కూడా కమిషన్లో ఇంక్లూడ్ చేయండి. ఇలా కేవలం ఏంటంటే తెలంగాణ ప్రజలు 2 పూటలా తిని తమ జీవనం తాము కొనసాగిస్తుంటే ఇలా కళ్ళల్లో కారం పడుతూ ఉంది ఈ కొన్ని రాజకీయ పార్టీలకు, ఆంధ్ర పాలకులకు సంబంధించినటువంటి ఆ తొత్తులకు. ఇప్పటికైనా ఇలా కమిషన్ గడువు మాటి గడువు పెంచుకుంటూ పోవడంలో ఉన్నటువంటి ఆంతర్యము, మతలబు, రహస్యం ఏంటి అనేది కంపల్సరీ కమిషన్ తోటి ఏదో ఒకటి జరిగిందని చెప్పించే అనే అభిప్రాయం వస్తుంది. ఇప్పటి వరకు బైనాక్యులర్లు పెట్టి చూసిర్రు, వాళ్ళు ఏం దొరకలేదు. కాబట్టి నివేదిక తయారైపోయింది, మేము ఇచ్చేస్తున్నాం అన్నారు. ఆ నివేదిక చదివిన తర్వాత కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు తప్ప అవినీతి ప్రాజెక్టు కాదనేటువంటి వివరణ ఉంది. కాబట్టి దీంతో ఏం చేశారంటే ఎట్లాగూ టీఆర్ఎస్ నిరికించాలి, కేసీఆర్ నిరికించాలి, ఇంజనీర్లు నిరికించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో దీనికి ఎక్స్టెన్షన్స్ ఇచ్చి నోటీసులు ఇచ్చి ఇలా తెలంగాణ సమాజంలో ఒక చిత్రీకరించే పని చేస్తారు. దానికి బ్యాగ్ మనం మళ్ళీ వెనకకు పోతే ఇచ్చిన హామీలు అమలు చేయక ఫ్రస్ట్రేషన్ పడుతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్నటువంటి టాక్టిక్స్లో భాగం అనేటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకానికి మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సబ్బండ వర్ణాలు ఇలా కొట్లాడాల్సినటువంటి ఒక స్థితి వచ్చింది. తెలంగాణ తెచ్చుకోవడము ఒక ఎత్తు అయితే, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి అనేక హక్కుల్ని ఇలా కాపాడుకోవడానికి మరొక పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి ఇలా ఎదురవుతున్నది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ ప్రజల
ప్రొటెక్టర్గా ఉన్నటువంటి పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా మేము దానికోసం ఫైట్ చేస్తామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో డెఫినెట్గా కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా బహిర్గతం చేస్తాం, ప్రజలకు వివరిస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టు రక్షించుకుంటాం. రైట్ విజయానంద్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్లకు ఆలవలంగా మారిపోయిందంటూ అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు విమర్శ చేశారు. సో కాంగ్రెస్ కమిషన్ల ఆ దృష్టి మరల్చడం కోసమే కాళేశ్వరం కమిషన్ నుంచి ఈ రకంగా నోటీసులు ఇప్పిస్తున్నారు, ఆ ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. నోటీసులు ఇవ్వడం అంటే నిన్న నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకును రాహుల్ గాంధీకి డైరెక్ట్ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఒక వేసిన కమిషన్ నోటీస్ ఇస్తే జరిగేది ఏమున్నది సార్? దానిలో విచారణకు పిలిస్తే మేము ఇట్లా చేసినాము, బాజాప్తా రాజ్యాంగ పరిధిలో కేబినెట్ తీర్మానం చేసినటువంటి కార్యక్రమము. దాని మీద ప్రశ్నిస్తే రేపు పొద్దుగాల ఈ భారతదేశంలో ఎవరు రాజకీయాలు చేయడు, చేసిన రేపు పొద్దుగాల కమిషన్ లేసి ప్రశ్నించి మేము మీద కేసులు పెడతామంటే ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఆడెవడో ఇంజనీరు మాకు తొందర పెట్టిండ్రు అన్నాడని చెప్పి దాన్ని పట్టుకొని నేను కేసు వేస్తా అంటే రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇంకో అధికారి ఇవాళ తీసుకున్న నిర్ణయాలను మా మీద ఒత్తిడి చేసిరని రేపు చెప్పిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోతే అవుతుందా? అదంతా ఏంటిదంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ తెలంగాణకు నీళ్లు రావద్దు అనేటువంటి పని కంటిన్యూ అవుతున్నది. తెలంగాణకు గోదావరి జలాల మీద మొత్తం వాటాను స్థిరీకరించి తెలంగాణకు నీళ్లు తెస్తుంటే ఈ ప్రాజెక్టు ఇప్పుడు నేనేమంటున్నా, పిఆర్ఎస్ మీద విచారణ కొనసాగించాలి, నేను కూడా డిమాండ్ చేస్తున్నా కొనసాగించాలి. కానీ మీరు ప్రాజెక్టును ఎందుకు ఆపుతున్నారు? ప్రాజెక్టును ఎందుకు రిపేర్ చేస్తలేరు? ప్రాజెక్టును ఎందుకు కొనసాగిస్తలేరు? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంది, ఇవి సరిగా లేవు కాబట్టి మేము ఆపలేకపోతే మీరు సరి చేయండి. లేదు ఇది మొత్తం ఈ కాళేశ్వరమే తప్పంటున్నారు, మరి తుమ్మిడిహెట్టు ప్రారంభించండి. తుమ్మిడిహెట్టు ప్రారంభించరు, కాళేశ్వరాన్ని రిపేర్ చేయరు, మొత్తం పెండింగ్ పెట్టి మన నీళ్ళ వాటాను మనకు రాకుండా ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా నీళ్ళ వాటాన్ని కిందికి వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇవాళ మొత్తము కాళేశ్వరం మీద మనకు వచ్చినటువంటి నీళ్ళ వాటాను మొత్తం తీసేసి తుమ్మిడిహట్టి కట్టడం ద్వారా మాకు తక్కువ టీఎంసీల నీళ్లు సరిపోతాయని చెప్పడం ద్వారా ఆంధ్ర నీళ్ళ కేటాయింపులు రేపు కొనసాగించేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది. ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా వాళ్ళ కురిపెట్టడము. ఈ విషయాన్ని వేరే పార్టీలు, ఒక బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతుంది? ఇవాళ బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు? తెలంగాణ ఉద్యమకారులమని చెప్తున్నటువంటి ప్రజా సంఘాలుగా ఉన్నాం, మేమే ఉద్యమం చేసినామని చెప్పినటువంటి వ్యక్తులు కానీ సంఘాలు కానీ ఎందుకు మాట్లాడతలేవు? మనం కొట్లాడింది తెలంగాణ భౌతికంగా ఏర్పడడానికి కోసం కాదు కదా. ఇవాళ ఉద్యోగాలు 1,60,000 ఇచ్చినా ఇయ్యలేదు, నియామకాలు జరగలే అని చెప్పి విమర్శించిన వాళ్ళు మరి నీళ్ళు వచ్చిన విషయాన్ని స్థిరీకరింపు చేసుకుందామని ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహము మార్పు దగ్గర నుంచి మొదలు పెడితే కాళేశ్వరం దాకా అన్నీ కూడా తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణ ప్రజలకు దక్కినటువంటి హక్కులన్నీ రద్దుపరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నేను ఓపెన్ గానే చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ వాదం ఏంటంటే తెలంగాణ వాదం వదిలిపెడితే ఇంకా 100 సంవత్సరాలు కూడా మన మీద ఇదే వివక్ష, ఇదే దోపిడీ, ఇదే వనరుల దోపిడీ జరుగుతుంది. తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమము ఏ ప్రభుత్వం వచ్చినా మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే అక్కడ మెజారిటీ సీట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. దురదృష్టం మన దగ్గర ఎంపీల సంఖ్య ఇక్కడ లోకల్ గా తెలంగాణ వాళ్ళకు లేదు. ఇవాళ కేంద్రంతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయి, ఆయనతోటే నడుస్తుంది ప్రభుత్వము. కాబట్టి ఈ విధానాలన్నీ కొనసాగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. దీని మీద చాలా సీరియస్ గా మూవ్మెంట్ తెలంగాణలో జరగాల్సినటువంటి అవసరం. రైట్, ఓకే విజయానంద్ గారు. జస్ట్ కమిషన్ల అంటే కమిషన్ పాలన సాగుతోంది ఇక్కడ అంటూ ఆ కమిషన్ నుంచి దృష్టి మరల్చడం కోసమే కమిషన్ల పేరుతోటి నోటీసులు ఇస్తున్నారంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదు, పర్సంటేజీల పాలన అంటూ. దాంతోపాటుగా ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదానికి బాధ్యులు ఎవరు ఇంతవరకు కనీసం దాంట్లో మృతదేహాలను కూడా వెలికి తీసే దాంట్లో కూడా ప్రభుత్వం విజయం సాధించలేదు. విజయం మీన్స్ అంటే వాటిని కూడా బయటికి తీయలేకపోయి ఫెయిల్యూర్ అయిపోయింది అనేది నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి మాట. నెంబర్ 1 రైట్ దేవిప్రసాద్ గారు. సో అనేక సూచీల్లో, అనేక విభాగాల్లో, అనేక రంగాల్లో ఎట్లా పురోగతి సాధించింది అనేది మరొక నివేదిక ICRA 2025 తాజా నివేదిక గణాంకాల్లో వెల్లడి కాబట్టినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు రాజేష్ గారు, తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 ఏళ్ళు దాదాపుగా నీళ్లు, నిధులు, నియామకాల నేపథ్యంలో వచ్చినటువంటి పోరాటానికి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి
కేసీఆర్ గారు చేసినటువంటి అనేక ప్రయత్నాలు చాలా స్పష్టంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఇవాళ ఈ ఆర్థిక జైత్రయాత్ర ఏదైతే కేసీఆర్ పాలనలో జరిగినటువంటి ఆర్థిక ప్రగతి ఎట్లా ఉందో అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా అభివృద్ధికి సూచికలు 2-3 ఉంటాయి రాజేష్ గారు. ఒకటి మన తలసరి ఆదాయం, 2 విద్యుత్ వినియోగం, 3 శాంతి భద్రతల పరిస్థితి, 4 సంక్షేమం అభివృద్ధి జోడెద్దులాగా పోవడం. ఈ 4ను ప్రధానమైనటువంటి అంశాలుగా పెట్టుకొని కేసీఆర్ గారి పరిపాలనలో వీటిని పెంచేటువంటి ప్రయత్నం చేసినారు. మన తలసరి ఆదాయం 1,00,000 నుంచి 3 లక్షలకు పైగా పోయినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూసినాం. విద్యుత్ వినియోగంలో కూడా దేశంలో నంబర్ 1గా మార్చేటువంటి ప్రయత్నం చేసాం. గతంలో కరెంటు కోసం ఇబ్బంది పడ్డ తెలంగాణ రైతాంగానికి నాణ్యమైనటువంటి విద్యుత్తునిచ్చి ఇవాళ మొత్తం తెలంగాణ రైతాంగానికి నీటి బాధ కరెంటు బాధ లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేటువంటి విషయం తెలుసు. దానికి సంబంధించి ఇవాళ ఈ లెక్కలు చూస్తూ ఉంటే ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు అప్పులు తీసుకురావడానికి, తన మనుగడ కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఒక ప్రయత్నం ఏమో చేసుకొని డబ్బులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం. 1,58,000 కోట్లు, రోజు 400 కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు 4,17,000 కోట్లు అయితే పదే దుష్ప్రచారం చేస్తూ అది 7 లక్షల కోట్లను ఒకరు, 8 లక్షల కోట్లను ఒకరు దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తాము. 4 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ గారు ఏం చేశారు అనేటువంటి విషయం అందరికి కూడా తెలిసిందే. ఇవాళ విద్యుత్ విషయంలో పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇవాళ అందల పోటీలు జరుగుతున్నాయి కదా. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రైడ్ని ఎక్కడ చూపిస్తున్నాడు రాజేష్ గారు మీరు స్పష్టంగా చూడండి. 1 యాదాద్రి, 2 కమాండ్ కంట్రోల్ రూమ్, 3 హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి. ఇవి తప్ప కాంగ్రెస్ పరిపాలనలో ఇవి జరిగినాయని అందాల పోటీలకు వచ్చిన వాళ్ళకి చూపించేటువంటి ఒక్క కట్టడం లేదు, ఒక్క అభివృద్ధి లేదు. ఇదే ప్రధానమైనటువంటి సూచిక. అందుకే ఇవాళ సాంకేతికంగా రాష్ట్ర ఉత్పత్తిలో జత చేరిన అదనపు అంటే యాడెడ్ వాల్యూ అనేటువంటిది ఇలా వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇతర సేవా రంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ ఒక్కొక్క పౌరుడికి ఎట్లా అందుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ నివేదిక చాలా స్పష్టంగా పొందుపరిచింది. ఈ నివేదికను చూసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి. మీరు తెలంగాణని గత కేసీఆర్ పాలన మీద మస్కేస్తే ఎవరి మీద మస్కేసినట్టు? తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ సమాజం మీద, తెలంగాణ రాష్ట్రం మీద మస్కేసినట్టు. మీరు ఈ రాష్ట్రం మంచిగుంది, ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంది, ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పోతుందని 10 మందికి చెప్తే 11వ వార్డు చూసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్రానికి జబ్బు పట్టింది, ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, ఈ రాష్ట్రం దివాలా తీసింది, నన్ను కోసుకొని తినండి, వండుకోండి, కానీ ఒక్క రూపాయి లేదని చెప్పడం ద్వారా ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ ఇమేజ్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడతావు. విజయానంద్ గారు, గత 10 సంవత్సరాలుగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో అన్ని రంగాల్లో అన్ని సూచీల్లో వాటికి అదనంగా విలువ జోడించబడింది. దాన్ని గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ GSVA. సో ఇట్లా యాడ్ చేయబడుతూ వెళ్ళింది. అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన పురోగతి సాధించింది అన్నటువంటి ఒక నివేదిక మనం చూస్తున్నాం. దానిలో పారిశ్రామిక పదంలో కావచ్చు, తర్వాత అన్ని రంగాల్లో కావచ్చు అద్భుతంగా ముందుకు సాగినటువంటి వైరాన్ని కూడా ఆ నివేదిక చూపిస్తూ ఉంది. తెలంగాణ ఏర్పడితే తెలంగాణకు కరెంట్ ఉండదు, నీళ్లు రావు, తర్వాత మీరు పరిపాలించుకోలేరు, మీరు ఘోరంగా ఇబ్బంది అవుతుంది, ఇది వయబుల్ స్టేట్ కాదని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు సేమ్ ఇవాళ కూడా అదే ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ అప్పుల పాలైంది, తెలంగాణకి ఏం లేదు, తెలంగాణ పరిస్థితి ఘోరంగా ఉంది, మేము చెప్పులెత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తారు మమ్మల్ని అని చెప్పి మాట్లాడుతున్నారు. సేమ్ తెలంగాణ ఇవ్వమంటే కూడా ఇవ్వద్దని కోరుకున్న వాళ్ళు అదే మాట్లాడారు. మీరు గుర్తు చేసుకుంటే ఇవాళ అదే మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? మొత్తం భారతదేశంలోనే మొత్తం తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి ఎక్కడా జరగలేదని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన నివేదికలు, ఇవాల్టి వచ్చిన నివేదికతో పాటుగా ప్రతి ఒక్కటి ఎప్పుడూ చెప్తూనే వచ్చింది. ప్రైవేట్ రంగంలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల ఉద్యోగాలు నియామకాలు జరిగినాయి. రియల్ ఎస్టేట్ బాగా బూమ్ అయింది. తర్వాత మనకి సాఫ్ట్వేర్ రంగం చాలా అద్భుతంగా డెవలప్ అయింది. వీటికి తోడు ప్రధానంగా 60% ప్రజానీకం ఎక్కడైతే పేదరికంలో ఆత్మహత్యలకు గురి అవుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నదో ఆ రైతాంగము, తర్వాత ముఖ్యంగా చేనేత కార్మికులు లాంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బలోపేతం చేసుకుంటూ మొత్తం బడ్జెట్లో సింహభాగం దాదాపుగా 55% బడ్జెట్ను ఇవాళ గ్రామాలకు పంపు చేశారు కేసీఆర్ ఆ ప్రభుత్వం ఆయన పరిపాలనల కాలంలో. మీరు అది 200 పెన్షన్ 2000 చేసి పైసలు పంపించింది కావచ్చు గ్రామాలకు.
తర్వాత ఈ రైతు బంధు పేరు మీద ప్రతి ఎకరాన 5,5,000 వేస్తూ ప్రజలకు ఆ గ్రామీణ ప్రాంతాలకు పైసలు పంపించింది కావచ్చు. ఇట్లా ప్రతి కింద పేదరికం ఉన్న ప్రతి చోటికి డబ్బులు పంపించడము, వాళ్ళందరినీ ఆర్థికంగా వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి సాయం అందించడము, తర్వాత చేనేత రంగాల్లో ఉన్న కార్మికుల కోసం వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ పెట్టడము, వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడము, ఇట్లాంటివి అనేకం కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా తలసరి ఆదాయం ఇందాక దేవి సార్ చెప్పినట్టుగా 3 లక్షల పైచీలకు తలసరి ఆదాయం ఉన్నటువంటి ప్రజానికంగా మనది పెరిగింది. కరోనా తర్వాత భారతదేశంలోనే కాదు, నేను ఒక విశ్లేషణ నేను ఇంకొక దగ్గర కూడా నేను చాలా సీరియస్ గా విని మీకు చెప్తున్నా. భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా తెలంగాణ అంత స్పీడ్ గా ఆ టైంలో అభివృద్ధి చెంది, అంటే ఎన్ని రేట్లు ఇప్పుడు 180% పెరిగింది అన్నారు. 180% అభివృద్ధి చెందినటువంటి ఏ దేశం కానీ రాష్ట్రం కానీ ఆ టైంలో లేదు. అంత గ్రోత్ సాధించినటువంటి తెలంగాణ. అందువల్లనే ఏం చేసిండ్రు, మనకింత గ్రోత్ ఉంది, మనకింత వాల్యూ యాడ్ అవుతుంది కాబట్టి మనం ఇన్ని పెట్టుబడులు పెట్టుకొని తెలంగాణకు శాశ్వతంగా ఒక నిర్మాణం చేసుకోవచ్చు అని ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద ఎక్కువ డబ్బులు కేటాయించడం కావచ్చు, జిల్లాకు ఒక మొత్తం 33 జిల్లాలు చేసి జిల్లాకు ఒక కలెక్టరేట్లు కట్టడం కావచ్చు, 32 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయడం కావచ్చు. ఆ పెట్టుబడులన్నీ పెట్టకపోతే వాళ్ళు అప్పులు కాకపోతే బొచ్చడి పైసలు ఇప్పుడు అమ్ముపారేయండ్రి, కలెక్టరేట్లు అమ్ముండ్రి, మెడికల్ కాలేజీలు అమ్మురి, అప్పులు పోతాయి. మనకు అప్పులు ఉండి బాధపడుతున్నారు కదా. మళ్ళీ 2014 కేసీఆర్ వచ్చినట్టుకి ఎట్లా తెలంగాణలో అట్లనే ఉంటాయి, అప్పులు కూడా సేమ్ అంతే ఉంటాయి, 70,000 కోట్లే ఉంటది, ఇంకా ఎక్కువ పైసలు మిగులుతాయి మీకు. రైట్. కాబట్టి ఇప్పుడు యాదాద్రి ప్రాజెక్టు మీద 37,000 కోట్ల రూపాయలు ఏమో పెట్టిండ్రు, అది మరి క్యాన్సిల్ చేయండి. ఇవాళ తీసుకుపోయి అక్కడ ఫోటోలు దిగుతున్నారు కదా, కమాండ్ కంట్రోల్ రూమ్ అమ్ముర్రి, సెక్రటరియట్ అమ్ముతే బొచ్చడి పైసలు వస్తాయి, అప్పు ముడుతుంది. అమ్మి రైతుల బంధువులను రైతులకు ఇచ్చినటువంటి పెన్షన్లు 200 నుంచి మిగతా 1,800 వాపసు తీసుకోర్రి ప్రజల దగ్గర. మనకు అప్పులు ఉన్నాయి, మనకు అప్పులు ఉండకపోతే అయిపోతుంది కదా, మనం ఎట్లున్నా మంచిదే. ఆ అప్పులన్నీ ఎవరికి ఇచ్చిండు ఆయన? సెక్రటరియట్ నిలిపిండు, పేద ప్రజలకు రైతు బంధు మీద పైసలు ఇచ్చిండు, ముసలోళ్లకు పెన్షన్ మీద పైసలు ఇచ్చిండు. ఆ పైసలు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వము రాజకీయ పార్టీ తినలేదు కదండి. క్లియర్ కలెక్టరేట్ లో అక్కడ నిలువెట్టు అద్దంగా కనబడుతున్నాయి, కమాండ్ కంట్రోల్ రూమ్ అక్కడ నిలువెత్తు అద్దంగా, సెక్రటరేట్ ప్రపంచంలోంచి వచ్చిన వాళ్ళందరూ అబ్బురపరి నోరెళ్ళబెట్టి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత గొప్పగా అభివృద్ధి ఈ నూతన రాష్ట్రంలో మనకు వనరులు ఉన్నాయి, మనం సాధించి చూపిస్తామని ఆనాడు ఛాలెంజ్ చేసినాము, వచ్చిన తర్వాత చూపించుకున్నాము. ఎంత ఆత్మగౌరవాన్ని నిలిపితే ఇవాళ ఇంత గొప్ప రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలైన పిచాలమైనమని ప్రచారం చేసి తెలంగాణకు రేపు భవిష్యత్తు లేకుండా చేసేటువంటి సంపద సృష్టి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఆ సంపద పేదలకు ప్రజలకు పంచబడిందని చెప్తున్నారు విజయానంద్ గారు. దాంతో పాటుగా ఒక ఆర్థికవేత్తగా వ్యవహరించారు నాడు సీఎం కేసీఆర్. ఆ ఆర్థికవేత్తగా వ్యవహరించి గ్రామాల్లోకి ఆ అమౌంట్ని లేదా ఆ డబ్బుల్ని ఆ నిధుల్ని పంపింగ్ చేశారు గ్రామాల్లో అనేటువంటి అభిప్రాయం ఆయన చెప్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలోచించి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం రైతు బంధుకు కొనసాగింపుగా రైతు బీమా తీసుకొచ్చింది. కానీ అటువంటి రైతు బీమాకు వాళ్ళ సర్కారు దోకా చేస్తోంది, ప్రీమియం చెల్లించడంలో అలసత్వం వహిస్తోంది అన్నటువంటి విమర్శ ఉంది. దేవప్రసాద్ గారు, రైతు బీమా గొప్పదనం ఏంటి? రైతు బీమాను ఎందుకు ఇవాళ పక్కన పెట్టినటువంటి పరిస్థితులు? రైతు బీమా అనేటువంటిది కేసీఆర్ గారు, ఎందుకంటే గతంలో కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు చాలా అనుభవం ఉంది. విద్యుత్ ఇవ్వలేక ఆనాటి సమైక్య పాలనలో రైతులందరూ కూడా ఎప్పుడో రాత్రికి పోతే పాము కాటుతోనూ అసహజ మరణాలతోనూ షాకులు కొట్టు రకరకాలుగా అనారోగ్యంతోనూ ఇట్లా చనిపోయినటువంటి రైతులకు ఒక్క రూపాయి కూడా దొరకనటువంటి నేపథ్యాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా చూసింది. అందుకే కేసీఆర్ గారు రైతు బీమా అనేటువంటిది చాలా అవసరం అని చెప్పి ఇలా రైతులకు బీమా ఇచ్చి ఇలా అనేక సమస్యలకి పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఇలా మీరు చూడండి, రంగారెడ్డిలో 117 కుటుంబాలకు అందని పరిహారం, ప్రీమియం చెల్లించలేక కాంగ్రెస్ సర్కారు ఎట్లా ఇబ్బందులు పెడతా ఉన్నదో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అనేక మంది 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల వరకు ఎవరైతే చనిపోతారో వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి బీమా అనేటువంటిది తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఒక్క గుంట భూమిన రాజేష్ గారు, ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక్క గుంట వ్యవసాయ భూమిన ఆ రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షలు ఇవ్వడం అనేటువంటిది భారతదేశంలోనే ఒక చరిత్ర. ఎవ్వరు కూడా అటువంటి ప్రయత్నం ఇప్పటి వరకు రైతులు చనిపోతే 50,000 లక్షనో ఇచ్చి
చేతులు దులుపుకునేటువంటి ప్రభుత్వాలను చూసినాం. కానీ రైతుకు అండగా ఉండి ఆ వచ్చినటువంటి డబ్బుతో అంతో కింతో ఆ కుటుంబానికి స్వాంతన కలగాలని చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కనీసం ఇవాళ ప్రీమియం చెల్లించలేక మీరు రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. దీనికి ఎఫ్ఐఆర్ కూడా అవసరం లేదు. రాజేష్ గారు, కేసీఆర్ గారు పెట్టినటువంటి ఏంటంటే దాదాపు ఒక రెండో విడత ప్రీమియం కింద 700 కోట్లు చెల్లించాలి కాంగ్రెస్ పార్టీ, ఇప్పటి వరకు చెల్లించలేదు. ఎఫ్ఐఆర్ కూడా అవసరం లేకుండా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మానవతా హృదయంతో ఏ రైతైనా అసహజ మరణం పొందినా, అనారోగ్యమైనా, ఇంకొక కారణంతో చచ్చిపోయినా, కుటుంబ సమస్యల వల్ల ఇంకోటి జరిగినా మీరు ఆ రైతుని ఇబ్బంది పెట్టకుండా కుటుంబానికి వారం రోజులలో డబ్బులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చి మనం ఎవ్వరం కూడా రైతులు చావాలని కోరుకోము రాజేష్ గారు. ఒకవేళ అనివార్యంగా చనిపోతే ఆ కుటుంబం వీధిన పాలు కావద్దు కదా ఇలా. కాబట్టి ఆ వీధిన పాలు కాకుండా అవసరమైనటువంటి ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు అనేటువంటిది బీమా పెడితే ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులను వేధిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ప్రీమియం వెంటనే చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. రైట్ విజయానంద్ గారు, రైతు బీమా అనేది ఆ పథకాన్ని చాలా అద్భుతంగా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి అన్నట్టుగా ఎవరు చనిపోవాలని కోరుకోరు, బట్ ఏదైనా కారణం చేత ఎక్కడైనా మరణాలు సంభవించవచ్చు. అటువంటి సమయంలో ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని మంచిగా కొనసాగించాలి. కానీ ఆ కొనసాగించడంలో కూడా అలసత్వం వహిస్తోంది. ఇప్పటిదాకా ప్రీమియం చెల్లించడం 700 కోట్ల ప్రీమియం పెండింగ్లో ఉంది. ఇంకొక ప్రచారం కూడా సాగుతుంది, రైతులే ప్రీమియం చెల్లించుకోవాలి అనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతుంది. మరి ఎంతవరకు కరెక్టో ఇంకా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇట్లనే సంక్షేమ కార్యక్రమాలను ఒక్కటొక్కటికి రద్దు చేస్తే అప్పులేం కావు, మంచిగా పైసలు మిగులుతాయి. పబ్లిక్ ఏమైతుంది, వాళ్ళకి ఏమైనా కానీ అని అనుకోవచ్చు. కానీ అట్లా ప్రభుత్వం అనేది అట్లా చేయకూడదు. ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజల యొక్క సంక్షేమానికి డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం ఉన్నదే అందుకోసము. ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి, తర్వాత దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనలు, ఆ శక్తి సామర్థ్యం కూడా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకు ఉండాల్సి ఉంటుంది. అట్లా స్త్రీ పురుష భేదం లేకుండా, కారణం అవసరం లేకుండా, ఏ రైతు చనిపోయినా, అది గుంటె భూమి ఉన్న రైతు చనిపోయినా అందరికీ కూడా వారం రోజులు తిరగక ముందు 6 లక్షల రూపాయలు ఇంటికి తీసుకుపోయి ఇచ్చినటువంటి సంక్షేమ ప్రభుత్వము ఆ గ్రామీణ ప్రాంతాల్లో అట్లాంటి ఒక భరోసా. అంతకుముందు ఎవరో పోయి 10,000 20,000 ఏదో దాతృత్వం కింద ఇస్తేనే అదే పెద్ద గొప్ప విషయంగా, 50,000 ఏదైనా పిడుగుబడి చచ్చిపోయిన వాళ్ళకి ఎవరైనా ఎంఆర్ఓ ఇస్తేనే అదే గొప్ప విషయంగా చెప్పేటువంటి పరిస్థితులలో వారం రోజులు వాళ్ళ దశదిన కర్మ కాకముందే 6 లక్షలు తీసుకుపోయి ఇచ్చినటువంటి వాస్తవాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. కానీ ఏంటంటే అది ప్రజలు మరి ఆ విధానాలు వద్దనుకున్నారా, మరి ఏం జరిగిందో తెలియదు. ఇవాళ ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి సంక్షేమము ఇవాళ మన పేద ప్రజలకి, నేను ఇందాక చెప్పిన కదా, పైసలన్నీ ఇప్పుడు రైతు ఎక్కడ ఉంటాడు సార్, పట్టణంలో ఉండడు, ఊళ్ళలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాలకు ఏదో ఒక రూపంలో సంక్షేమం రూపంలో ప్రజల చేతులకి అట్టడుగు వర్గాలు, దళిత బంధు ఎవరికి పోతాయి సార్, కళ్యాణ లక్ష్మి ఎవరికి పోతాయి సార్, మొత్తం ప్రజలకి పేద వర్గాలకి బడ్జెట్ లో సింహ భాగం కేటాయించి వాళ్ళందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా కొనుగోలు శక్తి పెరిగి తెలంగాణ ఆర్థిక సంపద వృద్ధి అయింది. అందువల్ల మనం ఈ అప్పులను వట్టిగానే కట్టేయచ్చు మనం అనే ఒక ధీమాతో ప్రభుత్వాన్ని నడిపిన పరిస్థితి ఉండే. ఇవాళ ఒకటొక్కటిగా సంక్షేమ పథకాలని రద్దు చేస్తూ ఇప్పుడు వాటి పైసలను ఇంకోవరకు బిల్లులు చెల్లించడానికి ఇవాళ కాంట్రాక్ట్ల బిల్లుల కోసం ఏదో తీర్మానం చేసిండ్రు. ఇట్లా రైతు బీమాలు ఆపి పైసలు ఆపి కాంట్రాక్ట్లకు వాళ్ళకు బిల్లులు చెల్లిస్తారు, కరెక్టే. రైతులు వడ్ల కల్లాలు, ఇంతకుముందు మీరు వార్త చదువుతూ కల్లాలన్నీ వడ్లలో నీళ్ళలో నానిపోతున్నాయి. 1వ తారీఖు గవర్నమెంట్ టీచర్లకు జీతాలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు వస్తాయి. రైతులు అక్కడ ఏమైతున్నారు, వాళ్ళకి ఇస్తే వీళ్ళకి రావు. కాబట్టి ఏది ప్రాధాన్యత కాదనేటువంటిది వదిలిపెట్టి, ప్రజా సంక్షేమాన్ని వదిలిపెట్టి ఒక వ్యాపార సంస్థగా ప్రభుత్వాన్ని ప్రచారం చేయడం, నడపడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టము. రైట్, ఓకే విజయానంద్ గారు. ఎస్, కంక్లూడింగ్ దేవిప్రసాద్ గారు. రాజేష్ గారు, 2018 ఆగస్టులో ఈ పథకం ప్రారంభించారు. 18-23 వరకు నిరాటంకంగా ఈ పథకాన్ని ఏ రైతు చనిపోయినా కూడా డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం. 1400 కోట్లు ఎల్ఐసితో మనం టైఅప్ చేసుకున్నది రాజేష్ గారు. ఇక్కడ కూడా చాలా సమస్య ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కాళేశ్వరం కానీ మిగతా విద్యుత్ వాళ్ళకి కానీ ఆర్డర్లని బిహెచ్ఎల్కి ఇచ్చి ప్రభుత్వ సంస్థను కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే ఎల్ఐసిని కూడా మొత్తంగా కూడా ప్రైవేట్ పరం చేయాలని ఒక దుష్టపన్నాగం కేంద్రం అంతే 1400 కోట్లు ఎల్ఐసి పాలసీ ప్రీమియం పెట్టి ఇవాళ కేసీఆర్ గారు వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు.
ఇవాళ 70 లక్షల మంది రైతులకు ఏ ఒక్క రైతు చనిపోయినా Right. డెఫినెట్గా ఈ అందేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసిండు. ఇప్పటికీ వందలాది మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, వందలాది కుటుంబాలు రోదన చెందుతా ఉన్నాయి, కన్నీరు గారుస్తూ ఉన్నాయి, ఆగ్రహం చెందుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి వెంటనే పాలసీ ప్రీమియం చెల్లించమని మేము మా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే పాలసీలు చెల్లించి రైతులకు 5 లక్షలు వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. రెడ్డిగా రైతాంగానికి మేలు చేసే పథకాలని ఎక్కడ బ్రేక్ చేయకుండా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. దేశంలోనే ఎక్కడా గతంలో లేవు. రైతు బంధు కావచ్చు, రైతు బంధుకు కొనసాగింపుగా రైతు బీమా కావచ్చు, గతంలో ఎక్కడ లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మానవీయ కోణంలో ఆలోచించి రైతు బంధుని తీసుకొచ్చారు, దానికి కొనసాగింపుగా రైతు బీమాను తీసుకొచ్చారు. కానీ ఆ రైతు బీమా ప్రీమియం చెల్లింపులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని, అట్లా కాకుండా రైతు బీమా కూడా సకాలంలో చెల్లించాలి. రైతాంగం ఎవరైనా ఎక్కడైనా ఏ కారణం చేత చనిపోయినా కూడా ఆ కుటుంబానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే అండగా నిలిచిందో ఆ పథకాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.